మహాపండితుడు, వ్యాకరణ తర్క మీమాంసాల్లో దిట్ట అయిన శ్రీ మేల్పత్తూర్ నారాయణ భట్టత్రి గురువాయూరప్పన్ అనగా శ్రీకృష్ణ భగవానుడి భక్తుడు. ఒకసారి భట్టాత్రికి చదువు చెప్పిన గురువు అనారోగ్యం పాలయ్యారు. ఆయన వేదన చూడలేక ఆ జబ్బును తనకు ఇవ్వమని, దానివల్ల కలిగే బాధను తాను అనుభవిస్తాను అని, అదే గురువు గారికి సమర్పించే గురుదక్షిణగా భావిస్తాను అని ప్రార్థించాడు. వెంటనే శ్రీకృష్ణుడి దీవెనతోటి గురువుగారికి జబ్బు నయమై భట్టాత్రికి ఆ జబ్బు ప్రాప్తించింది. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం భాగవతాన్ని 1035 శ్లోకాలతోటి నారాయణీయం పేరిట రచించగా శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. అప్పటి నుంచి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు నారాయణీయం అనే గ్రంథాన్ని పఠించి వ్యాధి నుంచి విముక్తులవుతున్నారు. అన్ని శ్లోకాలని చదవలేని వారు 8వ దశకంలోని 13వ శ్లోకం అస్మిన్ పరాత్మన్ ననుపాత్మకల్పే త్వమిత్తముత్థ పితపద్మయోనిః అనంత భూమా మమరోగరాశిం నిరుంధివాతాలయవాస విష్ణోః. ఈ శ్లోకాన్ని రోజుకి 108 సార్లు చొప్పున భక్తి శ్రద్ధలతో పఠించి ఉపశమనం పొందవచ్చు అని, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా చేకూరుతాయి అని నమ్ముతారు. ఓ పరమాత్మ, ఈ పద్మకల్పములో నీవు ఈ విధంగా బ్రహ్మదేవుడిని అంటే పద్మయోనిని పుట్టించిన వాడివి, అనంతమైన మహిమలు కలవాడివి. గురువాయూరులో వెలిసిన ఓ దేవా, ఓ విష్ణుమూర్తి, నాలో ఉన్న సమస్త రోగాల సమూహాన్ని అంటే వ్యాధులని తొలగించి నన్ను కాపాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం మరొకసారి చూద్దాం. అస్మిన్ పరాత్మన్ ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమరోగరాశిం నిరుంధివాతాలయవాస విష్ణోః.